ప్రియమైన స్నేహితులందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ఒక చిన్న మనవేంటి అంటే, ఈ వీడియోలు మీరు చూస్తున్నప్పుడు దయచేసి స్కిప్ చేసి చూడకండి, అనాలోచనగా చూడకండి, ఆధ్యాత్మిక కోణంలో చూడండి. దేవుడు ఈ వాక్యాల ద్వారా మమ్మల్ని బలపరుస్తాడని, మాతో మాట్లాడుతున్నాడని విశ్వసించి వినండి. ఈ వీడియోను చూడండి, మీరు ఆధ్యాత్మికంగా బలపడతారు. మీరు విన్న తర్వాత తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి. మీరు విని బలపడాలని, మీరు విని ప్రభు రాకడకు సిద్ధపడాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం. దయతో ఎవ్వళ్ళు స్కిప్ చేసి అనాలోచనకు చూడొద్దని మనం చేస్తూ ఉన్నాను. భక్తితో చూసి దేవుడిచ్చి ఆశీర్వాదాలు పొందుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కొంచెం లెంతగా ఉంటుంది, అంటే ఒక్కొక్కసారి కొన్ని వీడియోలు షార్ట్గా ఉంటాయి, కొన్ని వీడియోలు కొంచెం గంట ఉండొచ్చు. అయినప్పటికీ మీరు స్కిప్ చేసి చూస్తే, ఫాస్ట్గా వెళ్ళి చూస్తే ఏమీ అర్థం కాదు. మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా శ్రద్ధగా చూడండి. అనేకమైన నూతన విషయాలు మీరు తెలుసుకోండి. ప్రభు రాకడకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. దేవుడికి మాట చెప్తూ ఉన్నాడు, ఏమనంటే యథార్థవంతుల ఎడల నేను యథార్థతను చూపుతాను అంటున్నాడు. ఎవరి ఎడలంట? యథార్థముగా ఉన్నవారి ఎడల ఆయన యథార్థతను చూపిస్తాడు. మనం యథార్థత కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం యథార్థంగా నడుచుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. యథార్థతను ఎప్పుడైతే మనము కోల్పోతామో, యథార్థత విషయంలో లోపం ఎప్పుడైతే ఏర్పడుతుందో, అప్పుడే మన యొక్క ఆధ్యాత్మిక జీవితపు పతనం ప్రారంభమవుతుంది. యథార్థత చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ఒక మాటతో వాక్య భాగాన్ని ప్రారంభిద్దాం. చదువుదాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఉందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. మరణము కమ్మనెను. మరణం అంటే చనిపోమని చెప్పింది. ఎవరు ఈ మాట చెప్తున్న మనిషి అంటే, ఒక యథార్థవంతుడి భార్య. ఎవరు? ఒక యథార్థవంతుడి భార్య. ఊజు దేశంలో అతడు చాలా యథార్థవంతుడంట. దేవుడు మొట్టమొదటి ఈ గ్రంథం స్టార్టింగ్లోనే ఒక సాక్ష్యం ఇస్తాడు. ఆ మాట కూడా చదువుతాం. 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషునుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నప్పుడు చెప్తున్న మాట ఏంటి అంటే, యోబు యథార్థవంతుడు. ఎలాంటి వాడంట? యోబు యథార్థవంతుడు. సాతానుతో కూడా మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఈ రీతిగానే మాట్లాడుతున్నాడు. ఆ వచనాన్ని కూడా చదువుతాం. 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ తరములో కానీ ఆ సమయంలో కానీ యోబులాగా యథార్థంగా ఉన్నవాళ్ళు ఎవ్వరు కూడా లేరంట. అతడు ఒక్కడే యథార్థవంతుడు. అతడు ఒక్కడే యథార్థవంతుడు. దేవుడు ఎప్పుడైనా మన గురించి ఒక సాక్ష్యం చెప్పాలి అంటే, ఆయన ఊరకనే సాక్ష్యం ఇవ్వడు. ఇస్తాడా? ఒక అన్యుడైన రాజు యోసేపును చూస్తున్నాడంట. ఏమంటున్నాడంటే, తన సేవకులను పిలిచి, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుణ్ణి మనము కనుగొనగలమా అంటున్నాడు. ఇతని వలె దేవుడు ఒక అన్యుని నోటిలో నుండి ఒక మంచి సాక్ష్యాన్ని బలిగిస్తూ ఉన్నాడు. మనము చాలా విషయాలు తెలుసు మనకి, అయితే అన్ని విషయాల్లో మనం యథార్థత కలిగి జీవిస్తూ ఉన్నామా? యోబు తన కాలములో
దేశమందంతట్లో ఒక్కడే యథార్థవంతుడిగా కనబడుతున్నాడు. అతడిలో లోపం ఎక్కడా లేదు, చాలా యథార్థంగా బ్రతుకుతున్నాడు. అతడు యథార్థతను గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు సాతానుతో. ఇదిగో అపవాది, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు అని చెప్తున్నాడు. ఎటువంటి వాడంట? యథార్థవంతుడు. అంటే యథార్థవంతుడు అంటే ఒక మగోళ్ళకే చెప్పారండి, ఆడోళ్ళకి లేదు, స్త్రీలకు లేదు అనుకోకండి. యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. యథార్థంగా జీవించడం చాలా విశేషమైనది. యోబుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు, కుమార్తెలను ఇచ్చాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలను కలిగిరి. 7 3 ఎంతమంది? 10 మంది సంతానం. 10 మంది సంతానాన్ని యోబు కలిగి ఉన్నాడు. ఆ 10 మంది పిల్లల మధ్యలో కూడా అతడు ఎలాగున్నాడంటే యథార్థవంతుడుగా ఉన్నాడు. ఎలాగున్నాడు? మనము ఇటువంటి వ్యక్తిని ఆ సమయంలో చూస్తాం. కానీ అంతకు మునుపు హానోకు సంగతి ఆలోచిస్తే, హానోకు దేవునితో నడిచాడంట. అతడు పిల్లలు కలిగిన వాడే. ఎవరిని కలిగిన వాడే? పిల్లలు కలిగిన వాడే దేవునితో నడిచాడు. మన యొక్క జీవితంలో యథార్థత చాలా ప్రాముఖ్యమైనది. యథార్థత లేకుండా దేవుని యొక్క భక్తిని చేయకూడదు. మన మాటలు యథార్థంగా ఉండాలి, మన ప్రవర్తన యథార్థంగా ఉండాలి, మన నడవడిక యథార్థంగా ఉండాలి. యథార్థవంతుల గుడారాలను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. యథార్థవంతులు దేవుడు దీవిస్తాడు. యథార్థవంతుల ఎడల దేవుడు తన యథార్థతను కనబరుస్తాడు. మనము యథార్థముగా జీవించడం అనేది అలవరుచుకోవాలి. మన లోపల యథార్థత అవసరమై ఉంది. ఏమవసరమై ఉంది? యథార్థత అవసరమై ఉంది. యోబు తన యొక్క జీవిత కాలం అంతటినీ యథార్థతను అనుభవించాడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతడు యథార్థవంతుడు, ఇతడు యథార్థవంతుడు, ఇతడు యథార్థవంతుడు అని. ఎవరితో చెప్తున్నాడు? దేశంలో ఉన్న ప్రజలకు అతడు యథార్థవంతుడు అని తెలుసు. అయితే సైతాను కూడా చెప్తున్నాడు, ఇదిగో నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు. అంటే క్వాలిటీస్ అక్కడ చాలా ఉన్నాయి. న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. ఇన్ని క్వాలిటీస్ అతల్లో ఉన్నాయి. అతడి గురించి మొట్టమొదటి చెప్తున్న మాట, అతడు యథార్థవంతుడు. ఏనంట? అంటే యథార్థవంతుడు అంటే ఏంటి చెప్పండి? యథార్థత గురించి తెలుసా? యథార్థత క్రియల్లో కనబరిచేది, క్రియల్లో వ్యక్తం చేసేది యథార్థత. మన యథార్థత క్రియల్లో వ్యక్తం చేయాలి. దేవుడు యోబుని చూసినప్పుడు, యోబుకి వివాహమైంది, బిడ్డలు కలిగారు, 10 మంది సంతానం కలిగారు. కానీ తన యథార్థతను విడిచిపెట్టట్లేదు. ఏం చేయట్లేదు? యథార్థతను ఏం చేయట్లా? విడిచిపెట్టట్లా. మీరు బాగా ఆలోచించండి. ఆధ్యాత్మిక జీవితాన్ని సాతానుడు ఏ కోణంలో నుండైనా పాడు చేయొచ్చు. మన బిడ్డల ద్వారా మన ఆత్మీయతకు దెబ్బతీయొచ్చు. తీయొచ్చా? తీయకూడదా? మన పిల్లల ద్వారా మన ఆత్మీయతకు దెబ్బతీయొచ్చు. మన పిల్లల్ని బాగా ప్రేమిస్తాం. చాలామందికి పిల్లలంటే బాగా ఇష్టం. చిన్నప్పుడు పిల్లల్ని ఒక రీతిగా ప్రేమిస్తారు, పెద్దరిగిన తర్వాత మరొక రీతిగా ప్రేమిస్తారు. చిన్నప్పుడు చాలామంది పిల్లల్ని బాగా గారాబం చేస్తారు. ఎంత గారాబం చేస్తారంటే, ఒంటి మీద ఒక దెబ్బ పడకుండా నా గారాల పట్టి గారాల ముద్దని ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా వాళ్ళని పెంచుతారు. వారు పెద్దరిగిన తర్వాత నిజంగా భయభక్తులు నేర్చుకుంటారంటే నేర్చుకోరు. బెత్తము వాడని పిల్లలంట తల్లిదండ్రులకి ఏమవుతారు? విరోధులు అవుతారు. ఇది లోకం చెప్పే సత్యం కాదు, దేవుడు సహాగా చెప్పిస్తున్న సత్యం. మహాజ్ఞాని, ప్రపంచాన్ని చదువు చూసిన వాడు ఒక్కడే సొలొమోను. ఆ సొలొమోను చెప్తున్నాడు, బెత్తని వాడని పిల్లలు దేవునికి విరోధులవుతారు, తల్లిదండ్రులకి విరోధులవుతారు. పిల్లల్ని గారాభంగా పెంచిన వాళ్ళందరూ ఈరోజు దుఃఖపడుతున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. కారణం ఏంటి అంటే, వారి స్వతంత్రానికి వారిని వదిలేస్తే వారికి స్వతంత్రత ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? వారికి ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు స్వతంత్రులు. బిడ్డల్ని భయభక్తులతో తల్లిదండ్రులు తమ ఆధీనంలో పెంచితే వారు పెద్దవారైన తర్వాత ఆ మంచి త్రోవల నుంచి తొలగిపోలేరు. ఎప్పుడు నేర్పించాలి అంటే, బిడ్డలకి పునాది నుండే నేర్పించాలి. భక్తి నేర్పించాలి, భయం నేర్పించాలి, న్యాయంగా బ్రతకడం నేర్పించాలి, యథార్థత కలిగి జీవించడం నేర్పించాలి.
పిల్లల్ని ప్రతి విషయంలో క్రమశిక్షణలో పెంచాలి. క్రమశిక్షణలో ఎప్పుడైతే పిల్లలు పెరుగుతారో ఆ క్రమశిక్షణలో పెరిగిన పిల్లలు ఎలాగుంటారంటే తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకురారు. యోబుకి 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారంట. వారి కొరకు యోబు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నిత్యము బలులు అర్పిస్తూ ఉన్నాడు. ఎందుకు అర్పిస్తూ ఉన్నాడంటే యోబు కోరుకున్నాడు తెలుసా? యోబు కోరుకుంటున్నాడు? ఒక్కసారి ఆ మాట చూద్దాం. 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం. వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయాల్లో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయములు లేచి ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. బిడ్డల్ని పరిశుద్ధంగా ఉంచాలి అనేది యోబు యొక్క వాంఛ. యథార్థవంతుడు ఎప్పుడు కూడా తాను యథార్థంగా ఉండడమే కాదు, తన పిల్లల్ని కూడా యథార్థవంతులుగా పెంచాలి అనుకుంటాడు. నీవు యథార్థంగా బ్రతికితే నీ పిల్లలు యథార్థంగా ఉండాలనుకుంటావు. తమ బిడ్డలు ఎక్కడ తప్పిపోతారో, తమ బిడ్డలు ఎక్కడ లోకములో పడిపోతారో, తమ బిడ్డలు ఎప్పుడు లోకంలోకి వెళ్ళి దేవుని దూషిస్తారేమో, దేవునికి విరోధంగా మాట్లాడతారేమోనని భయపడతా ఉంటారు. యోబంట భయపడుతున్నాడు. భయపడుతూ తన బిడ్డల కోసం తాను నిత్యం అలాగ చేస్తున్నాడు, దహన బలులు అర్పిస్తున్నాడు దేవుడి దగ్గర. వారి పాపాల నిమిత్తం ఇతరు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా వారి మనసులో కూడా పవిత్రంగా ఉండాలి. బిడ్డలు శరీరంతో కాదు మనసులో కూడా పవిత్రంగా ఉండాలని కోరుకున్నాడు యోబు. ఎందుకంటే యథార్థవంతుడి యొక్క ఆలోచన పవిత్రత ఆలోచనలు అయి ఉంటాయి. యథార్థవంతుల ఆలోచనలు ఇతరులకు అన్యాయం చేయాలని కానీ, ఇతరులని చెడుగా చూపించాలని కానీ, ఇతరులని ద్వేషభావంతో ఇతరులని ద్వేషించాలని కానీ ఉండదు. యథార్థవంతులు ఎప్పుడూ కూడా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. వారు తమ కుటుంబం యొక్క క్షేమాన్ని కోరుకుంటారు, తమ బిడ్డల యొక్క క్షేమాన్ని కోరుకుంటారు. నేను బాగా చదివినప్పుడు యోబు తన బిడ్డల కొరకు దహన బలి చెల్లించాడని ఉంది, కానీ తన భార్య కొరకు ఏం చేయలేదంట. ఏం చేయలే? బాగా చదివా, మళ్ళా చదివా, వెనక చదివా, ఎదరక చదివా. తన భార్య కోసం ఏమైనా ప్రార్థన చేశాడా? తన భార్య కోసం ఏమైనా బలి చెల్లించాడా? తన భార్య నిమిత్తం ఏమన్నా ఆలోచించాడా అంటే ఏమీ ఆలోచించలా. యథార్థవంతుడే కానీ ఏం ఆలోచించలా? భార్య గురించి ఆలోచించలా. బాగా గుర్తుపెట్టుకోండి, సైతానుడు ఎప్పుడు చోటు చేసుకుంటాడో తెలుసా? ఎప్పుడు చోటు చేసుకుంటాడు? వాడి టైం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ పర్ఫెక్ట్ టైం ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. ఆహాహాహా ఏం దొరికారా మీరని అనుకుంటాడు. నేను ఆ 1వ అధ్యాయం చదివా, 2వ అధ్యాయం చదివా. యోబు తన భార్యను పట్టించుకున్నట్టుగా కనపడలా. యథార్థవంతుడే. తన భార్య విషయమై ప్రార్థించినట్టుగా, తన భార్య విషయమై దహన బలులు చెల్లించినట్లుగా రాయబడలా. తన కుమారుల నిమిత్తం, కుమార్తెల నిమిత్తం, తన బిడ్డల నిమిత్తం చేశాడని ఉంది, కానీ తన భార్య విషయం వచ్చేసరికి ఏమీ లేదు. అందుకే ఇప్పుడు యోబు భార్య ఏమంటుందో తెలుసా? ఏమంటుంది? చదవండి ఇప్పుడు. ఏమంటుంది? అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఉందువా, దేవుని దూషించి మరణము కమ్ము. ఒకటి ఎక్కిరిస్తుంది, రెండోది సలహా ఇస్తుంది. ఎక్కిరిస్తా సలహా ఇస్తుంది. నీవు ఇంకను యథార్థతను వదలక ఉందువా. ఎందుకు ఈ మాట ఉందంటే అన్నీ బాగున్నాయి, బాగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, బాగానే ఉంది. సైతానుడు 2 విడతలుగా వచ్చాడు. మొదటి విడతలో యోబు పిల్లల్ని తీసుకున్నాడు, యోబు యొక్క సంపదని, పశువులన్నిటిని తీసుకున్నాడు, అయిపోయింది. 2వ విడతలో ఏం చేశాడు అంటే యోబు భార్య మీద అటాక్ చేయాల. బాగా వినాలి, భార్య మీద ఏం చేయాల? అటాక్ చేయాల. డైరెక్ట్గా యోబు మీదే అటాక్ చేశాడు. అటాక్ చేసేసి కురుపుల రోగం పెట్టేశాడంట. ఏ రోగం చెప్పండి? ఏ రోగం? కురుపుల రోగం.
అంటే ఆ ఏం కురుపులు అంటే ఒంటి నిండా కురుపులు, చీము రక్తం కారుతుంది. అది ఎలాంటి కురుపులు అంటే దురద. ఇది దురద. ఇక ఎంత దురద అంటే మీరు ఎవళ్ళైనా పొంగుని అనుభవించిన వాళ్ళకి తెలిసిద్ది. పొంగు వచ్చినప్పుడు దురదలు వస్తాయి. ఎలర్జీ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా తెలిసిద్ది. ఎలర్జీ అంటే అప్పుడప్పుడు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు, ఫుడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఒంటి నిండా దద్దుర్లు వస్తాయి ఎర్రగా. ఎవరికైనా వస్తే తెలిసిద్ది. ఎంత దురద వస్తుందంటే ఈ తలకాయ మొదలుకొని అరికాల దాకా మొత్తం ఎర్రగా దురదలు వచ్చేస్తాయి. ఆ దురద ఇంజెక్షన్ చేసినా కూడా తగ్గదు. ఒక్కోసారి భయంకరమైన దురద వస్తుంది. ఆ దురదే మనం తట్టుకోలేము. ఇద్దరికి వచ్చిన ఈ కురుపులు రాకపోతే దురద మామూలుది కాదు, భయంకరమైన దురద. వాసన వస్తూ ఉంది. ఆస్తి పోయినప్పుడు భార్య మాట్లాడలా. కానీ ఇప్పుడు ఏబు పరిస్థితి బాగాలేదు. ఏబు పరిస్థితి బాగాల దురదలు వచ్చి భయంకరమైన ప్రాణాపాయ స్థితిలో ఉంటే భార్య ఆలోచన చేసింది, ఇదంతా ఎవరు చేశారు అనుకుంటుంది. ఇదంతా ఎవరు చేశారు? దేవుడే చేశాడు. దేవుడు చేశాడా? చెప్పండి. కొన్ని త్వరగా మనం ఎందుకు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం. దేవుడే నాకు ఎటు చేశాడు, దేవుడే నాకు ఎటు చేశాడు, దేవుడే నాకు ఎటు చేశాడు. మీరు కూడా అనుకుంటారా? కొన్నిసార్లు అనుకుంటారా? దేవుడే మాకు ఎటు చేశాడండి అని అనుకుంటారు కొంతమంది. దేవుడు మా పక్షాన్ని దేవుడు ఏం చేశాడు, ఎందుకైందంటారు. ఎందుకైందంటే నువ్వు పరీక్షలో ఉన్న సంగతి గుర్తెరగాలి. యోబు ఇప్పుడు ఎక్కడున్నాడంటే పరీక్షలో ఉన్నాడు. ఏబు భార్యకి అర్థం కావట్లా. ఏబు భార్యకి ఏమర్థమైందంటే దేవుడే మమ్మల్ని ఎలాగ చేశాడు. ఎలాగా? దేవుడే మమ్మల్ని ఇలాగ చేశాడు. స్త్రీలంట పౌలు గారు అంటాడు బలహీనమైన ఘటాలంట. ఏ ఘటాలు చెప్పండి? బలవంతుల బలహీనులా? త్వరగా నమ్మేది స్త్రీలే, త్వరగా అపార్థం చేసుకునేది స్త్రీలే, త్వరగా మాట్లాడేది స్త్రీలే, త్వరగా కుటుంబాన్ని కట్టేది కూడా స్త్రీలే, త్వరగా కూలదేసేది కూడా స్త్రీలే. సొలొమోను ఏమంటాడు తెలుసా? జ్ఞానవంతురాలు, మీరే చెప్పండి, జ్ఞానవంతురాలు చెప్పండి అమ్మా, చెప్పట్లు అందరూ చెప్పండి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. మూడురాలు ఎవరిల్ని? జ్ఞానవంతురాలు ఎవరిల్ని కట్టుద్ది? పక్కింటి వాళ్ళు ఇల్లునా? కొంతమంది ఈళ్ళని కట్టుకోవడం మానేసి పక్కింటి వాళ్ళు ఇల్లు కట్టడం మొదలు పెడతారు. అది ప్రమాదం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొను. ఇల్లు కట్టుకోవడం అంటే ఆ పాస్టర్ గారు మా ఆవిడ ప్రార్థన చేసిందంటే రేకులు పోయినాయి, బిల్డింగ్ వేసిందండి. ఏమేశారు? బిల్డింగ్ వేశారు. కానీ మనశ్శాంతి లేదండి. ఈ ఇల్లు గురించి సొలొమోను చెప్పట్లా. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టిన కుటుంబము, భర్త, బిడ్డలు కట్టబడతారు. మూడురాలంట తన ఇల్లును తానే ఓడబెరుక్కుంటుంది. ఇప్పుడు ఏబు భార్య ఒకప్పుడు జ్ఞానవంతురాలే, ఒకప్పుడు ఎవళ్ళు జ్ఞానవంతురాలే, ఇప్పుడు అజ్ఞానం అయిపోయింది. శ్రమలు రాంగాలనే, కష్టాలు రాంగాలనే, బాధలు రాంగాలనే, ఇబ్బందులు రాంగాలనే ఏమనుకుంటుందంటే ఎన్ని దేవుడే చేస్తున్నాడు. ఎన్ని ఎవరు చేస్తున్నారు? దేవుడే చేస్తున్నాడు. దేవుడు చేస్తున్నాడా? దేవుడు చేస్తున్నాడా? దేవుడు ఎప్పుడైనా కుటుంబాల మధ్యలో గొడవ పెట్టాలనుకుంటాడా? అనుకోడు. దేవుడు ఎప్పుడు తన బిడ్డలు బాగుండాలని కోరుకుంటాడు. మరి ఎందుకు జరిగింది అంటే దేవుడు అంట సైతానికి చెప్పాడు, నువ్వు ఏమిని ఏం చేసిన ఒప్పుకుంటారు, చావడానికి వీల్లేదని. అంటే సైతానుడు పర్మిషన్ తీసుకుంటే దేవుడు ఏం తీశాడంట? కంచె తీశాడు. ఏం తీశాడు? అప్పుడప్పుడు కొన్నిసార్లు మన కంచెలు కూడా తీస్తాడు ఆయన. ఏం చేస్తాడు? కంచెలు తీసినప్పుడే బాధలు ఎక్కువ వస్తాయి. కంచున్నంత కాలం బాగుంటుంది, సో హ్యాపీగా ఉంటుంది. సేవ అయినా కుటుంబం అయినా అన్నీ బాగుంటాయి. దేవుడు కంచె తీశాడు అనుకో, నువ్వు పిలిచావని సైతానుడు రాడు. కానీ వాడే నేరుగా ఏం చేస్తాడు? కుటుంబంలోకి వచ్చేస్తాడు. యథార్థవంతుడు తన నోటిని కాపాడుకుంటాడు. యథార్థవంతుని యొక్క నోరంట జీవదాయకము. ఏబు నోరెత్తి దేవా ఎందుకు నన్ను ఇలాగ చేశావు అని అడగలేదు. దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి అవమానపరచలేదు.
యథార్థవంతులు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, నోటిని కాపాడుకోవాలి. యథార్థవంతుల నోరు చాలా జాగ్రత్తగా ఉంటుంది. యథార్థవంతుడు ఎవరిని దూషించట్లా, సరే ఎవరిని దూషించట్లా. ఇప్పుడు కృపుల రోగంతో బాధపడుతుంటే ఏమి భార్య వచ్చింది కదా, నువ్వు ఇంకా యథార్థతను వదలక ఎందువా దేవుని దూషించి చచ్చిపో అంటుంది. ఏనంట, నువ్వు యథార్థంగా ఉన్నావు అందుకే మనకి జరిగింది, యథార్థంగా ఉండొద్దు అంటుంది. ఎవరైనా ఉంటారు ఇలాగా? చెప్పండి, ఉంటారా? నువ్వు యథార్థంగా ఉండొద్దు, నువ్వు ఇంకా యథార్థత, ఇంకా దేవుడు యథార్థత అంటే దేవుడే. ప్రతి విషయంలో దేవుని ముందు పెట్టుకోవడమే, ప్రతి విషయంలో దేవుడికి చోటు ఇవ్వడమే. దేవుణ్ణి ఏ మాట అంటలేదంట. భార్యకి ఏమో కోపం వచ్చేస్తుంది, ఆశపోయింది, బిడలు పోయారు. సరే భర్తన్న బాగుండాడంటే భర్త బాగుండలేదు, పరిస్థితులు తారుమారైనవి. ఇప్పుడు తన భార్య ఏమంటుందో తెలుసా? యథార్థతను వదలవా, ఇంకా యథార్థత అంటావేంటి? వదిలే యథార్థతని. ఏం చెయ్యి? యథార్థతను వదిలిపెట్టి. అంటే స్వచ్ఛంగా ఏం చెప్తుంది, సూటిగా ఏం చెప్తుందంటే దేవుణ్ణి వదిలేసి దేవుణ్ణి దూషించి చచ్చిపోయి బతికే కంటే చావు. ఏమేమన్నాడు అమ్మంటే? సైతానా అన్నాడా? దుర్మార్గురాలా అన్నాడా? అందుకే ఏ యథార్థవంతుడయ్యాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఏమన్నాడు తెలిసే వెంటనే అక్కడ మనం ఒక మాట చదువుదాం. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు నువ్వు మాట్లాడుచున్నావు. మూర్ఖురాలు అనలా, మూర్ఖురాలు అన్నాడా? ఏదన్నా చిన్న తేడా వచ్చిందనుకోండి, మగవాళ్ళు భలే తిడతారు, ఆడవాళ్ళు కూడా భలే తిడతారు. తిట్టుల్లో ఒకళ్ళు పోటాబోటీగా ఉంటారు. ఉండరా? చెప్పండి, ఉంటారా? మామూలు కాదు. నువ్వు పనికి మాలి దాన్ని అన్నారనుకో, ఇక అక్కడి నుంచి వచ్చే బాంబులు వినాలి. యోబు చాలా యథార్థవంతుడిగా మాట్లాడుతున్నాడు. భార్య తొందరపడి మాట్లాడినా తగ్గించుకొని అంటున్నాడు కదా. మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు. ఎందుకంటే మాట్లాడుతున్నావు? మూర్ఖురాలాగా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు. కింద ఒకటి అంటాడు, ఏమంటాడు? మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అనేను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు. యథార్థవంతుడి యొక్క లక్షణం. భార్య బలహీనురాలే, మూర్ఖురాలైపోయింది, చచ్చిపోమంటుంది. ఎందుకు చచ్చిపోమంటుందంటే వాస్తవానికి చూడలేక కాదు, తన భర్త యొక్క బాధ ఆ బాధను చూడలేక, తట్టుకోలేక, ఆ భర్తను ఆ పరిస్థితుల్లో చూడలేక, ఇక దేవుడే చేశాడు, దేవుడు ఇంకేం చేయడు అనుకొని దేవుని దూషించి చచ్చిపో అని చెప్తుంది. భార్య బలహీనురాలని ద్వేషించట్లేదు, భార్య బలహీనురాలని తోసివేయట్లేదు, భార్య అలాగ మాట్లాడిందని చెప్పు తీసుకొని కొట్టట్లేదు, భార్య బలహీనరాలు కాబట్టి వెడసీట్లు ఇచ్చేస్తానంటలేదు, భార్య బలహీనరాలు కాబట్టి పావేను నాకు అవసరం లేదు అంటలేదు. ఏమన్నాడు తెలుసా? అంత భయంకరమైన మాట మాట్లాడితే ఎలాగ మాట్లాడుతున్నాడు తెలుసా? నెమ్మదిగా మాట్లాడుతున్నాడు, అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నాడు. దేవుని వల్ల మనం మేలు అనుభవించాం, దేవుని వల్లే మనం మేలు అనుభవించాం, దేవుని వల్ల కీడు అనుభవింపట తగదా? యథార్థవంతుడు ఏమనుకుంటాడు తెలుసా? నేను మేలునే కాదు కీడుని అనుభవించడానికైనా నా దేవుని కొరకు సిద్ధమనే హృదయాన్ని కలిగి ఉంటాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి. యథార్థవంతుల హృదయం కీడుని అనుభవించడానికి ఇష్టపడుతుంది. మేలైనా మనం అనుభవించేది, కీడును అనుభవింపక తప్పదా? కొన్నిసార్లు అనుభవించక తప్పదు. కీడు అనుభవించాల్సి వచ్చినప్పుడు పారిపోదామా? కీడు అనుభవించాల్సి వచ్చినప్పుడు దేవుణ్ణి దూషిద్దామా? కీడు అనుభవించాల్సి వచ్చినప్పుడు కుటుంబాన్ని ద్వేషిద్దామా? అలా గుండెనే ఉండకూడదు. దేవుని వల్ల మేలు పొందిన మనం కీడును అనుభవించడం కూడా దేవుడి చిత్తమై ఉంది. స్తోత్రం చెప్దామా గట్టిగా? యథార్థవంతులు మనం అనుభవించక తప్పదు. యోబు ఇప్పుడు కీడును అనుభవిస్తున్నాడు, బహు భయంకరమైన కీడు, లోకములో ఎవ్వరికి కలగని కీడు. ఏంటి ఆ కీడు అంటే, ఒకే రోజు బిడ్డలందరూ చనిపోయారా? ఒకే రోజు అండి,
ఒకే రోజు పుత్రశాకం, బిడల గురించిన దుఃఖం. రెండవది తన తన జీవనానికి తనకు సంపద అయినటువంటి ఆ పశువు మందలన్నీ చనిపోయినాయా అన్నీ ఒకే రోజు చనిపోయినాయి. దుఃఖములో దుఃఖం, కీడు వెంబడి కీడు. సరే, ఆ కీడుని తట్టుకోగలుగుతున్నాంలే అనుకుంటే శరీరంలో కలిగిన ఆ రుగ్మత, ఆ యొక్క జబ్బు, ఆ ఎంత భయంకరమైన బాధను యోబును అనుభవిస్తూ ఉన్నాడంటే, నిజంగా కొన్నిసార్లు చిన్న తలకాయ పోటు వచ్చి ఎవళ్ళైనా గేటు కదిలిస్తే, ఎవళ్ళైనా శబ్దం చేస్తే ఎంత కోపం వస్తుందో, చిరాకు వచ్చేసి లాగిపెట్టి ఒకటి కొడదాం అనిపిస్తుంది, కొట్టేస్తాం కూడా చిన్న తలకాయ పోటుకి. యోబు అనుభవిస్తున్న బాధ మామూలుది కాదు. ఒంటి నిండా కురుపులుంటే యోబు తన యథార్థతను వదిలిపెట్టట్లేదు. తన భార్యతో జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. అతడు ఈ సంగతుల విషయంలో అన్నాడు. ఈ సంగతులు అంటే చాలా డిస్కషన్ జరిగింది. ఆ భార్య భర్తల మీద ఒక్క డిస్కషన్ కాదు, చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. ఈ సంగతుల విషయంలో యోబు తన నోటితో ఏం చేయలేదు? పాపము చేయలేదు. నోటితో పాపం చేయలేదంటే అర్థం ఏంటంటే నోటితో అనకూడని మాటలు అనలేదు. మన నోటితో మనం అనే మాటలే మన కుటుంబాన్ని నిలబెడతాయి. మన నోటితో మనం అనుకునే మాటలే మన జీవితంలో జరుగుతాయి. శాపం వచ్చిద్దేమో అనుకుంటే శాపమే వస్తుంది. దేవుడు నన్ను దీవిస్తాడంటే దీవిస్తాడు అని అంటాడు. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఎవరు స్వస్థపరిచింది? నీ విశ్వాసమే. నీ నోటి మాటలే నీ ఆశీర్వాదానికి కారణం. నీ నోటి మాటలే నీ శాపానికి కారణం. నీ నోటి మాటలను బట్టే నువ్వు పట్టబడతావు. నీ నోటి మాటలను బట్టే నువ్వు శపించబడతావు. నీ నోటి మాటలే నీకు సాక్ష్యంగా ఉంటాయి. కాబట్టి యథార్థవంతుల నోరు జాగ్రత్తగా ఉండాలి. యథార్థత కలిగిన వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. కట్టేటట్టుగా మాట్లాడాలి కానీ పడగొట్టేటట్టుగా మాట్లాడకూడదు. ప్రోత్సహించేటట్టుగా మాట్లాడాలి కానీ బలహీనపరిచేటట్టుగా మాట్లాడకూడదు. అర్థమవుతుందా? కాబట్టి మన జీవితంలో యథార్థత చాలా ప్రాముఖ్యమైనది. ఏం ప్రాముఖ్యమైంది చెప్పండి? ఏం ప్రాముఖ్యమైంది? మరి యథార్థంగా ఉంటున్నారా? దేవుడి విషయంలో యథార్థంగా ఉంటున్నారా? కుటుంబ విషయంలో యథార్థంగా ఉంటున్నారా? బిడల విషయంలో యథార్థంగా ఉంటున్నారా? భార్య విషయంలో యథార్థంగా ఉంటున్నారా? భర్త విషయంలో యథార్థంగా ఉంటున్నారా? యథార్థత మన కుటుంబాన్ని కడుతుంది. యథార్థత సమాధానాన్ని కలుగు చేస్తుంది. ఇంకా తదుపరి యోబు భార్య ఏమీ మాట్లాడాల, ఏమైపోయింది? మౌనం అయిపోయి శిరసా వేయించేసింది యోబుకి. స్తోత్రం చెప్దాం. యోబు తాను ఎన్ని సంవత్సరాలు ఆ కృపుల రోగంతో ఉన్నాడు తెలియదు, కానీ ఆ కృపుల రోగంలో ఉన్నంత కాలం యోబుకి సేవ చేస్తానే ఉంది. ఎందుకో తెలుసా? యథార్థవంతుని యొక్క మాటలు నొప్పించేటువంటివిగా ఉండవు. అవి నొప్పిని కలిగించే గాయాలను కట్టే మాటలుగా ఉంటాయి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. మనం మాట్లాడితే గాయాలు కట్టబడాలి, గాయాలు పెరగకూడదు. ఏమవ్వకూడదు? పెరగకూడదు, మానిపోతూ ఉండాలి. గాయం మానిపోతే జబ్బు పోయిందని అర్థం. కొన్ని గాయాలు ఉంటే మానవ్. ఒక ఆయన అన్నాడు, నా పుండు మానట్లేదండి అన్నాడు. ఏమండి అంటే, షుగర్ ఉందండి నాకు. ఏముంది? షుగర్ పుండు మానకపోయినా పర్వాలా, మన మధ్యలో ఉన్న గాయాలు మానిపోవాలి.